ఏడమ్మ చేస్తాను ఏడ్ చేస్తాను. ఎవరు తోపలో వేసారు? ఎవరు ఉండరు? ఎవరు నీరు వేసారు? తోప ఎవరు చేశారు? నీలిమా అమ్మ ఈరోజు నేను తింటామా? తీది మూతరెత్తి ఇక్కడ పెట్టు. అదేలే అమ్మ కలుపు. ఇట్రా పక్కకు రా. ఈ పక్కకు వచ్చి కలుపు. తీ ఏది నీలిమా ఇది చూడు. పువ్వే లేదు నీలిమా. క్యాబాజీ పువ్వు అన్నావు. ఉప్మా నీలిమా ఉప్మా అంటుంది. ఉప్మా లాగా అయిపోయింది. ఎవరమ్మా అన్ని నీళ్ళు వేయమన్నారు? అయితే మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు తెలిసి క్యాబేజీ పువ్వును ఉడకబెట్టేసి మా అమ్మ ఉప్మా చేసింది. నేను చట్నీ చేశాను. అమ్మ ఉడకబెట్టానమ్మా. అచ్చా అంటాం. ఉడకబెట్టి ఫ్రైలా చేసుకుంటారు ఇది. అయితే నేనేం చేశాను, కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాను. ఎప్పుడు నీటిలో అది తీసి ఫ్రై చేశాను. మీకు తెలుసు అది చట్నీ లాగా. కాకపోతే నేను చట్నీ చేశాను. మా అమ్మ ఉప్మా చేసింది చూడు. సరే వరకుందో లేదో చూడు. ఎందుకు నువ్వు నీకెందుకు అంత అంత కూర తీయమ్మా. కూర తీసి మూత అంత నేను బాగానే వండుతాను. తాపర వేసింది నీలిమా మనం చేసాం. నాకే తినుకుంటున్నా లేదా నేను ఊతాను. మరి వద్దయితే నాకు బాగుందా? నువ్వు ఇప్పుడు వేసాం కనుక అయినా కారం అనేది పోలే. నువ్వు పొడి వేసావు. కారం ఎక్కువ వేయలేదు నేను. మళ్ళీ వేసింది ఎటు కారం మేము ఏటి వేయలేదు. నువ్వు వేసిందమ్మా. నువ్వు వండిన కూర ఇది. ఈరోజు మా అమ్మ వండిన కూర అది. పచ్చిమిరపకాయ వేసాను ఎక్కువ. రాదురా సొత్తు తుప్పలే ఉండింది. సొత్తు కూర ముల్లంగి ఎంత బాగా ఉండింది తెలుసా? ఈరోజు ఈ కూర ఇలా చేయడానికి కారణం ఏంటమ్మా? అమ్మ ఏదైనా అంటే ఎవరైనా అంటే నిన్ను ఎవరైనా గాబరి పెట్టారా? మీరు వచ్చిన కదా గాబరి అయిపోయింది. మనం అసలు ఇంట్లోకి రాలేదు. నువ్వు వచ్చి నా దడదడలు అవుతుంది. అవును మేము ఇంట్లోకి రాలేదు కదా. రాలేదా? మేము అవతలు కూడా లేము. మేము అసలు నువ్వు కూర వండేటప్పుడు మేము రాలేదు కదా. కూర వండితే బాగా ఉంది. వండి బాగా నేను నీళ్ళు వేసాను. టమాటాలు వేసానా? వేసిన తర్వాత ఎంత పట్టి రొప్పేసింది. మేము అసలు ఎక్కువ నీళ్ళు అనేసి వస్తుంది. మేము అసలు రాలేదమ్మా కిచెన్ లోకి. రాకంటే ఊరికి